కువైట్లోని బ్యాంకును మోసం చేసి ఇతర దేశాలకు పారిపోయిన 700 మంది నర్సులు, ఇంకా కొంతమంది వ్యాపారస్తులు, కంపెనీ ఉద్యోగస్తులు మొత్తం 1425 మంది కేరళీయులపై కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారతీయ మీడియా నివేదికల ప్రకారం భారతదేశం, కేరళ రాష్ట్రంలోని కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో నవంబర్ 5న ఈ విషయంలో 10 కేసులు నమోదయ్యాయి. కువైట్లోని ఒక బ్యాంకు సీనియర్ అధికారులు కేరళకు వెళ్లి కేరళ శాంతి భద్రతల ఇన్ఛార్జి ఏడీజీపీకి ఫిర్యాదు చేశారు. తరువాత మోసం చేసిన కేరళ వాసుల ప్రూఫ్ తీసుకొని కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఎక్కువ మంది నర్సులు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న వారని ప్రాథమిక సమాచారం. వారు కువైట్లో పనిచేస్తున్నప్పుడు బ్యాంకు నుండి 35,000 నుండి 45,000 దినార్ల వరకు రుణాలు తీసుకున్నారు. మన ఇండియన్ రూపాయి ప్రకారం 1,25,00,000 వరకు ఉంటుంది. తరువాత రుణాన్ని తీసుకున్న కేరళ వాసులు రుణాన్ని తిరిగి చెల్లించకుండా ఇండియాకు వెళ్ళి కువైట్ దేశానికి వస్తే బ్యాంకులో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించవలసి వస్తుందని యూకే, యూఎస్ మరియు కెనడా వంటి దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. కువైట్ బ్యాంకు వారు కేరళ చిరునామాతో సహా డిఫాల్టర్ల వివరాలను పోలీసులకు పంచుకుంది. సిఆర్పిసిలోని సెక్షన్ 188 కింద బ్యాంకును మోసం చేసినందుకు కేసులు నమోదయ్యాయి. భారతదేశ పౌరుడు విదేశాలలో నేరం చేస్తే వారు భారతదేశంలో ఉన్నట్లే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలి అని నిర్దేశించింది కేరళ పోలీసు చట్టం.